చూస్తే కొంతమంది మాత్రం యావరేజ్ అంటున్నారు. నాగ్ విలనిజం ఆకట్టుకుందని చెప్తున్నారు. లోకేష్ కూలీ మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ దేవా. ఇందులో రజనీ క్యారెక్టర్ పేరు కూడా దేవానే. ఇక సౌబిన్ షాహిర్ క్యారెక్టర్ ఫహద్ ఫాజిల్ చేయాల్సింది, కానీ డేట్స్ ఇష్యూ వల్ల కుదరలేదు. కూలీలో సౌబిన్ చేసిన దయాల్ రోల్ కి చాలా మంచి అప్లాస్ వస్తోంది. చూడు బార్బరిక, ఈ యుద్ధం నీది. ధర్మధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసేవారికి దండన లభించాలి అనే డైలాగ్తో ఇంట్రెస్టింగ్ విజువల్స్తో క్లుప్తంగా కథ చెప్పేశారు మేకర్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ క్యారెక్టర్లో ట్విస్ట్ బాగుంది. వశిష్ఠ ఎన్ సింహ, సాంచీరాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ నటించగా డైరెక్టర్ మారుతి సమర్పణలో వస్తున్న త్రిబాణధారి బార్బరిక్ ఆగస్టు 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రామానాయుడు నిర్మించిన కలియుగ పాండవులతోనే ఖుష్బూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అన్ని ఎమోషన్స్ కలిసిన కథ కావడంతో ప్రేక్షకుల ఆదరణ దక్కింది చిత్రానికి. వెంకటేష్ కి డెబ్యూ హీరోగా నంది అవార్డు వచ్చింది. కె చక్రవర్తి కంపోజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీలో 39 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకీకి సినీ ప్రముఖులు విషెస్ చెప్తున్నారు. టాప్ స్టార్ కాంటెస్ట్ లో తక్కువ ఓట్లొచ్చిన కారణంగా 12 మంది హీరోలు ఎలిమినేట్ అయిపోయారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఈ టాప్ 3 హీరోస్ మధ్య టఫ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫైట్ లాంటి ఫైనల్ రేస్ మొదలైంది. ఆగస్టు 15న విన్నర్ ఎవరనేది తెలుస్తోంది. ఇది హీరోల మధ్య యుద్ధం కాదు, అభిమానుల ఆత్మగౌరవ పోరాటం. topstars.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని మీ ఓటుతో హిస్టరీ క్రియేట్ చేయండి. మీ హీరోని గెలిపించుకోండి. అప్పుడు హీరోయిన్ గా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నా అందంగా లేనా అన్నట్టు అంశు గ్లామర్ డోస్ పెంచేసి ఇన్స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అమ్మడు పద్ధతిగా చీర కట్టి కొంటిగా బయట జార్చి కుర్రాల తాట తీసేస్తోంది. అంశు క్లీవేజ్ అందాలు చూసి కుర్రకారు గుటుకలు మింగుతున్నారు. మజాకా ఫంక్షన్లో డైరెక్టర్ త్రినాథ్ రావు చేసిన కామెంట్స్ కి హర్ట్ అయినట్టుంది. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచింది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇబ్బందేమీ లేదు అని మేకర్స్ కి ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తుంది అంశు. విజయ్ ఆంటోనీ, వాగి చంద్రశేఖర్ మెయిన్ లీడ్స్ గా అరుణ్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న శక్తి తిరుమగన్ని భద్రకాళి పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, స్పిరిట్ మీడియా సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా సెప్టెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు డేట్ మారింది. సెప్టెంబర్ 19కి పోస్ట్ పోన్ చేస్తున్నందుకు క్షమించాలి. త్వరలోనే థియేటర్లలో కలుసుకుందామని చెప్పారు విజయ్.